హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు చాలా తెల్లగా క్యూట్గా అందంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటే ముఖ్యంగా 1 మంత్ 1.5 మంత్ 2 మంత్స్ అట్లా వచ్చేటప్పటికి బేబీ యొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే బ్లాక్ అయిపోతూ ఉంటారు. సో మదర్స్ ఇలా అయినప్పుడు కొంచెం వర్రీ అవుతూ ఉంటారు. అసలు ఏంటి పుట్టినప్పుడు చాలా తెల్లగా అందంగా ఉంది, సో ఇలా రోజు గడుస్తుంటే ఎందుకు బేబీ యొక్క కలర్ మారుతుంది, ఏమైనా సోపులు యూజ్ చేయవచ్చా, అసలు ఎలాంటి సోపులు యూజ్ చేయాలి, ఇలా చాలా ఉంటుందన్నమాట. సో మనం ఈ వీడియోలో పిల్లలు కలర్ మారడానికి అసలు కారణాలు ఏమిటి, అలాగే అలా మారినప్పుడు మనం ఎలాంటి సోపులు యూజ్ చేస్తే బేబీ మళ్ళీ కలర్ వచ్చేస్తుంది, అంటే తెల్లగా అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి పిల్లలు పుట్టినప్పుడు చాలా తెల్లగా క్యూట్గా అందంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటే ఇక వాళ్ళ యొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో కొంతమంది పిల్లలు బ్లాక్ అవుతూ ఉంటారన్నమాట. సో అట్లా బ్లాక్ అయినప్పుడు మదర్స్ వర్రీ అవుతూ ఉంటారు, పుట్టినప్పుడు తెల్లగా ఉంది ఇప్పుడు ఎందుకు మారుతుంది అనేసి. ఇక్కడ ఒకటి ఫస్ట్ బేబీ కలర్ మారింది అంటే ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క కలర్స్ ఎవరిదైనా రావచ్చు, లేదా వాళ్ళ జీన్స్ ప్రకారంగా అటు మీ మీ మదర్ లేదా మీ ఫాదర్, మేనమామ అట్లా వాళ్ళ కలర్స్ రావచ్చు, లేదా అతని వైపు నుంచి కూడా వాళ్ళ యొక్క సిస్టర్ లేదా బ్రదర్, లేదంటే వాళ్ళ అమ్మ నాన్న వైపు నుంచి కలర్స్ కూడా పిల్లలకు రావచ్చు. అయితే ఇది ఎప్పటి వరకు అంటే బేబీ ఒక 6 మంత్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ కలర్ వచ్చేస్తుంది. కానీ 6 మంత్స్ లోపు బేబీ ఒకసారి బ్లాక్ అయిపోవడం, ఒకసారి వైట్ అయిపోవడం, ఒకసారి బ్లాక్ అవ్వడం, ఇట్లా కలర్ మారుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా 1-2 మంత్స్ బేబీస్ అయితే కలర్ మారిపోతూ ఉంటారు. పుట్టినప్పటికీ 21st డేకి కలర్స్ బాగా చేంజ్ అయిపోతూ ఉంటారనమాట. ఇట్లా అయినప్పుడు మదర్స్ వర్రీ అయిపోతూ ఉంటారు. చూసే వాళ్ళంతా ఏంటంటే అసలు ఏంటి పుట్టినప్పుడు తెల్లగా ఉంది, ఇప్పుడు ఇలా బ్లాక్ అయిపోయింది ఏంటి అని అంటూ ఉంటారు. అట్లా అన్నప్పుడు మదర్స్ కొంచెం ఎక్కడో ఒక రకమైన బాధ అయితే వస్తుంది. వచ్చినప్పటికీ అయినా కూడా మన మన బిడ్డ కాబట్టి మనకు అలా ఏం అనిపించదు. కానీ అట్లా వాళ్ళు అన్నప్పుడు కొంచెం ఎక్కడో ఒక రకమైన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో మరి ఎలాంటి సోపులు యూజ్ చేయాలనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో బేబీస్కి వాడే సోపు ఖచ్చితంగా కొంచెం తేలిక సువాసనలు కలిగిన సోపులు అయితే వాడుతూ ఉండాలి. ముఖ్యంగా వాటి యొక్క పీహెచ్ విలువ అనేది 5.5 ఉండాలన్నమాట. మనకి సోపుల వెనుక ఇస్తూ ఉంటారు, అవి చూసుకోవాలి. సో ఎక్కువ ఘాటు వాసన కానీ, సో మండినట్టుగా అనిపించడం కానీ, బాగా విపరీతమైన నురుగు వచ్చే సోపులు యూజ్ చేయకూడదు బేబీస్కి. ఎందుకంటే బేబీ యొక్క స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం వాడే సోపులు బేబీకి అస్సలు పెట్టకూడదు అన్నమాట. సో బేబీకి సపరేట్గా ఉండాలి. మినిమం ఒక 1-2 ఇయర్స్ వరకు బేబీకి సపరేట్గా సోప్ యూజ్ చేయాలి. సో మరి ఎలాంటి సోపులు యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేటప్పటికి సెబామేడ్ బేబీ క్లీనింగ్ బార్, ఇది బేబీ సోప్. సో ఇది కూడా మనము సెర్చ్ చేసిన దాంట్లో కూడా ఇది కొంచెం బెస్ట్ సోప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటి యొక్క పీహెచ్ విలువ బాగానే ఉంటుంది. అలాగే ఇది కూడా ఎక్కువ ఘాటు వాసన అట్లా ఏముండదు. బేబీ కలర్ని కూడా మారుస్తుంది అనమాట. అంటే బ్లాక్గా అయిన బేబీస్ని మళ్ళీ వైట్గా మార్చే ఛాన్సెస్ ఉంటుంది. బేబీస్కి పడుతుంది ఈ సోపు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి సోప్ కూడా ప్రతి బేబీకి పడాలని లేదు. ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క సోప్ పడవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు సో డ్రై స్కిన్, కొంచెం పగిలినట్టుగా అట్లా అనిపిస్తుంది అంటే బేబీకి ఆ సోప్ పడట్లేదు అని అర్థం. అంటే కలర్ మారుతుంది అంటే ఆ సోప్ పడట్లేదని అర్థం. మళ్ళీ వేరే సోపు మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జాన్సన్ బేబీ సోప్, మిల్క్ ఆధారితం. సో నేను మా బాబు అప్పుడు ఇదే యూస్ చేశాను, ఎందుకంటే వాడు కూడా సేమ్ పుట్టినప్పుడు తెల్లగా ఉన్నాడు, 21st వచ్చేటప్పటికి చాలా బ్లాక్ అయిపోయాడు అనమాట. సో సేమ్ డ్రై స్కిన్ అట్లా అనిపించింది. సో నేను జాన్సన్ బేబీ సోప్ అండ్ ఆయిల్స్ యూస్ చేశాను. ఇది మా బాబు పడింది. సో అలాగే మమా ఎర్త్ సోప్, ఇది కూడా చాలా బెస్ట్ సోప్ అన్నమాట. సో బేబీకి ఎక్కువగా ఎలాంటి ఎఫెక్ట్ తీసుకురాదు, అంటే ఎక్కువగా బాగా కెమికల్స్ అయితే యూస్ చేయరు నేను చెప్పే సోపులలో కూడా. సో అందుకే మమా ఎర్త్ సోప్ యూస్ చేయొచ్చు. అలాగే హిమాలయ బేబీ సోప్, ఇది కూడా చాలా బెస్ట్ అనమాట. అండ్ టెడ్డీ బేర్, చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు సో మా బాబుకి టెడ్డీ బేర్ సోప్ పడింది అక్క అనేసి. సో యూస్ చేయొచ్చు, కాకపోతే ప్రతి బేబీకి సేమ్గా ఉండదు కాబట్టి సో మీకు పడితే యూస్ చేయండి, పడట్లేదు అనుకుంటే ఓకే వేరే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సెటాఫిల్ బేబీ వాష్, అలాగే అవినో బేబీ వాష్, సో ఇది కూడా బెస్ట్ అనమాట. అలాగే బీడో సెన్సిటివ్ స్కిన్ సోప్, ఇది కూడా యూస్ చేయొచ్చు బేబీకి అన్నమాట. సో నేను చెప్పిన సోపులలో కనుక మీ బేబీకి ఏది పడితే అది వాడండి. బేబీకి పడట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ సోప్ చేంజ్ చేయండి, మీ డాక్టర్ రాసిస్తారు మీ పీడియాట్రిషియన్, అది చేంజ్ చేసుకోండి అన్నమాట. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది కొన్ని రోజుల వరకే ఉంటుంది, కానీ అసలు కలర్ అనేది డెఫినెట్లీ మన జీన్స్ ప్రకారంగానే ఉంటుంది బేబీకి. సో వాళ్ళు కలర్ చేంజ్ అవ్వడం కానీ, వాళ్ళ ఫేస్ అవయవాలు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరిలాగా ఉంటారో బేబీస్ అలాగా అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట.
సో ఖచ్చితంగా ఈ కలర్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఈ మంత్స్ బేబీస్, ఈ 6 మంత్స్ లోపు బేబీస్ ఇట్లా మారినప్పుడు ఈ సోపులు అయితే యూజ్ చేయండి. 1 ఇయర్ తర్వాత బేబీ ఖచ్చితంగా మీ పేరెంట్స్‌లో మీ తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒక పోలిక కలర్ రావచ్చు. సో ఇదన్నమాట. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.